ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యము మనం ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించింది. మనం చైన్ ప్రేయర్ స్టార్ట్ చేసినాము. 3 days చైన్ ప్రేయర్, తర్వాత 3 times చేసినాం. దాని తర్వాత 7 days చైన్ ప్రేయర్, 24 hours చర్చ్ వాళ్ళు ప్రార్థించడము, తర్వాత 21 days చైన్ ప్రేయర్, 24 hours చర్చ్ వాళ్ళు చేస్తూనే దాన్ని ముగించినారు. దాని తర్వాత 40 days చైన్ ప్రేయర్ని మనం స్టార్ట్ చేసినాం. అది ఉపవాస ప్రార్థన మనం దేవునికి సమర్పించుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మనము ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకోబోతూ ఉంటున్నాం. ఎందుకు ఫాస్టింగ్, ప్రేయర్ అది మొదటి మెట్టు. దానికంటే ముందున్న మెట్టు విశ్వాసము. విశ్వాసం లేకుండా ప్రార్థనకు విలువ లేదు. ఏమని ప్రార్థన చేస్తాం? నమ్మని విషయాలు దేవుని అడుగుతామా? అడిగితే పొందుకుంటామా? దేవుడు ఏమన్నాడండి? మొట్టమొదటిగా విశ్వసించండి అన్నాడు. విశ్వసించిన తర్వాత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మనం ప్రార్థిస్తాము. మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సాక్ష్యాన్ని చెప్తాము. మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నిరీక్షిస్తాం. ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఒప్పుకుంటున్నామో, దేవుడు చేయబోతున్నాడో దానికోసం నిరీక్షిస్తాం. ఆమేన్. కాబట్టి విశ్వాసము లేకుండా ప్రార్థనకు విలువ లేదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకు నేర్పించింది ఏంటిది? ఆయన మాటల యందు విశ్వసించడము నేర్పించినాడు. రెండోది, ఆ మాటలకు తగ్గట్టుగా మనం విశ్వసించింది ఆయన కార్యము చేస్తాడని నమ్మి మనం ప్రార్థించడము దేవుడు మనకు నేర్పించినాడు. కేవలము అక్కడికే ఆగిపోవడంగా దేవునితో నింపబడాలని, దేవుని కార్యాలు చూడాలని, దేవుని శక్తిని ఆశపడాలని దేవుడు మనకు ఇంకొక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినాడు. ఆయనకి దగ్గరికి రావడానికి అది ఉపవాస ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో అక్కడ కొంతమంది వచ్చి ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నారు యేసు ప్రభుని. యోహాన్ భక్తులు ఉపవాసం ఉంచున్నారు. 2వ అధ్యాయము 18వ వచనము. కొంతమంది వచ్చి అడుగుతున్నారు, యోహాన్ భక్తులు ఉపవాసం ఉంచున్నారు, పరిసయ్యులు ఉపవాసం ఉంచున్నారు, కానీ మీ యొక్క శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండడం లేదు? నిన్ను వెంబడించే మీ శిష్యులు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా కనబడట్లేదే అంటే యేసుప్రభు అంటాడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళు వేదన పడతారా, దుఃఖపడతారా? లేదు కదా. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు విందు చేసుకుంటారు. తర్వాత పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అని చెప్పినాడు. ఉందా లేఖనాలలో? 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ఇన్ దట్ డే 20వ వచనం చూడండి. The days will come when the bridegroom is taken away from them, then they will fast in that day. అప్పుడు వారు ప్రార్థన చేస్తారు. వాళ్ళు తప్పకుండా ప్రార్థిస్తారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారని చెప్పినాడు. కానీ సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వచ్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసయ్య చెప్పినట్లుగా వాళ్ళు ఉపవాసం ఉండి ఆయనను వెతకట్లేదు, తగ్గించుకొని ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు అని చెప్పినాడు ఆయన, కానీ సంఘము ప్రార్థించట్లేదు. కాబట్టి ఆయన ప్రార్థిస్తారు అని చెప్పినప్పుడు సంఘం కూడా అటువంటి ప్రార్థనలో రావాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఇది అర్థం చేయించడానికి, ఎందుకంటే
ఈ యోహాను భక్తుని యొక్క శిష్యులు కానీ పరిసేలు యొక్క వారు కానీ పరిసేలు కానీ వాళ్ళు పాత నిబంధనను పాటించేవారు. పాత నిబంధనకు సంబంధించిన ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసేవారు. కానీ యేసు ప్రభు కొత్త నిబంధన చేయడానికి వచ్చినాడు. ఇంకా అది ముగించలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచి ముగించిన తర్వాత ఆ కొత్త నిబంధనలో దేవుడు ఏ ఆశీర్వాదాలు అయితే ఇస్తాడో, ఏ వాగ్దానాలు ఇస్తాడో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఉపవాసం ఉంటారు అని చెప్పినాడు. అందుకోసమే ఆ పాత బట్టకి కొత్త ఏమైనా చెరిగిందనుకోండి, కొత్త బట్ట పెట్టేసి మనము దాన్ని స్టిచ్చింగ్ చేస్తామా? చేయం. ఎందుకంటే పాతది నీళ్ళలో నాని అది పీల్చుకొని ఉన్నది ఆల్రెడీ. తర్వాత కొత్తది ఇంకా నీటిలో మనం పెట్టలేదు. ఒక్కసారి ఉతుకు అయిన తర్వాత ఏమైపోతుంది? చెరిగిపోతుంది. కాబట్టి పాతది కొత్తది రెండు కలవవు. అదే పాత ద్రాక్ష తిత్తు గురించి చెప్పినాడు, కొత్త ద్రాక్ష రసం కూడా చెప్పినాడు. ఆ యొక్క మాదిరి దాని యొక్క ఎగ్జాంపుల్ గురించి ఇక్కడ చెప్తున్నాడు కింద. ఆ యొక్క ద్రాక్ష రసము చర్మంతో చేస్తారు. ఆ ద్రాక్ష రసం యొక్క తిత్తిని చర్మంతో చేస్తారు, బ్యాగ్ని. కాబట్టి ఎప్పుడైతే కొత్త ద్రాక్ష రసం దాంట్లో పోస్తారో ఆ ద్రాక్ష రసం ఏమవుతుందంటే పులిసి ఫర్మెంట్ అయ్యి బాగా పెరుగుతుందన్నమాట సైజు లోపల. ఆ పెరిగినప్పుడు ఆ ద్రాక్ష తిత్తి ఉంటుంది కదా, ఆ లెదర్ దాంతోపాటు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత అది ఎక్స్పాండ్ కాగలుగుతుందో, ఎంత పెరగగలుగుతుందో పెరుగుతుంది. తర్వాత ఆ లోపల ఉన్న ద్రాక్షరసం తీసి పోసేసి ఆ కొత్త ద్రాక్షరసము మరలా పాత తిత్తిలో పాత బ్యాగులో వేసినట్లయితే ఇప్పుడు కొత్త ద్రాక్షరసం ఏమవుతుంది? పెరగడం స్టార్ట్ అవుతుంది. లోపల ఫర్మెంట్ అవుతూ ఉంది. ఫర్మెంట్ అయ్యే టైంలో ఈ బ్యాగ్ ఎంతైతే పెరగాలో పెరిగేసింది, దానికంటే మించి పెరగదు. ఒకవేళ ఇది లోపల ద్రాక్షరసం పెరుగుతూ ఉంది, ఫర్మెంట్ అవుతూ ఉంది, బయటది పెరగట్లేదు, ఏమవుతుంది? ఫట్ అని పగిలిపోతుంది. అంత ద్రాక్షరసము కారిపోతుంది. ఆ ఎగ్జాంపుల్ పాత దాంట్లో పాతదే ఉండాలి, కానీ కొత్తది పోసినట్లయితే పగిలిపోతుంది. నేను కొత్తగా చేయడానికి వచ్చినాను, నూతన పరచడానికి నేను వచ్చినాను, నూతన నిబంధన చేసుకోవడానికి వచ్చినాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ నూతన నిబంధనకు సంబంధించిన వాళ్ళందరూ దానికి తగ్గట్టుగా ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఆ 40 దినం ఉపవాసము ఆ యొక్క అవసరత ఎందుకు ఉండింది? ఆ అవసరత మన జీవితంలో కూడా ఉందా ఆ రీతిగా ప్రార్థన చేయడానికి అనే విషయము ఈ దినము మనం నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఎన్నో రకాల ఉపవాసాలు ఉన్నాయి, కానీ ఈ నంబర్ 40కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు 40 days ఫాస్టింగ్లో మనం ఉన్నాం. ఇది ఆచారపరమైన ఫాస్టింగ్ కాదు, ఎవరో చేసినందుకు మనం చేసేది కాదు. ఒక విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏదైతే ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు చేయడానికి ఆశపడుతున్నామో బయలుపరిచినాడో దానికి సంబంధించి దేవుడు సంఘాన్ని కదిలిస్తూ ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చినాడు. ఎవరైతే దేవుడు కదిలిస్తున్నప్పుడు లోబడి దాంతో పాటు కదులుతారో, విశ్వసించి లోబడి దేవుని కార్యాన్ని చూడగలుగుతారు. లోబడని వారు దేవుని కార్యాలు చూడలేరు. ఈ 40 దినాల ఉపవాసానికి ఈ 40 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. మొట్టమొదటిగా ఎక్కడ చూస్తామంటే నోవాహు కాలంలో దేవుడు 40 దినాలు ఉదయము రాత్రి వర్షము కుమ్మరించినట్లుగా మనము లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అది ఆది కాండంలో మనం చూస్తాము. దాని తర్వాత యోనా ఆయన నినివే పట్టణానికి వెళ్ళి మీరు పశ్చాత్తాప పడనట్లయితే దేవుడు ఈ 40 daysలో హీ విల్ ఓవర్థ్రో ద సిటీ, దేవుడు ఈ పట్టణాన్ని పడవేయబోతున్నాడు, మీరు పశ్చాత్తాప పడండి, దేవుని వైపున తిరగండి అని
మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాము. తర్వాత మనకు ఏలియా 40 దినాలు ఆహారం లేకుండా హోరేబ్ పర్వతం దగ్గర దేవుని కలవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా రకాలుగా ఈ 40 సంఖ్యను మనం చూస్తాను. 40 డేస్. మోషే దగ్గరికి కొంతమంది వచ్చి అంటారు, ఎప్పుడు అంటే ఇంకా కానాన్ దేశంలోనికి అడుగు పెట్టాలి, దేవుడు వీరిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు. కొందరు వచ్చి అంటారు, ఏ దేశంలోనికైతే దేవుడు తీసుకొని వెళ్తున్నాడో ఆ దేశం ఎలా ఉందో ఒకసారి చూసొస్తే బాగుంటుంది అన్నప్పుడు ఒక 12 మందిని ఎన్నుకుంటారు, వేగుల వారిని, స్పైస్ని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి ఎంతకాలము ఆ యొక్క కానాన్ దేశం యొక్క ఆ యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని చూసి వచ్చినారంటే మన సంఖ్యాకాండంలో మనం చూస్తాము, వాళ్ళు 40 డేస్ 40 దినాలు వెళ్ళి అంత ఎక్స్కవేషన్ కానీ లేకపోతే ఎంక్వైరీలు కానీ చూడవలసినవి, తెలుసుకోవలసినవి అన్నీ తెలుసుకొని మోషే దగ్గరికి వచ్చినారు. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. బైబిల్ ఏం చెప్తా ఉంది? వాళ్ళు దేవునికి తిరుగుపడ్డారు. ఓ, అక్కడ పెద్ద ఆజానుబాహులు ఉన్నారా, జైంట్స్ ఉన్నారా, వాళ్ళ ఎదుట మేము మెడతల్లాగా కనబడుతున్నాం, ఏ మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చినావా అని తిరుగుపడ్డారు. అప్పుడు దేవుడు చాలా కోపపడి ఏమన్నాడంటే, మీరు 40 దినాలు మీరు వెళ్ళి చూసొచ్చినప్పటికీ మీరు నమ్మలేదు గనుక, నేను ఇది వాగ్దాన భూమి మీకు ఇస్తున్నానని మీరు నమ్మలేదు గనుక నేను మిమ్మల్ని 40 సంవత్సరాలు తిప్పుతాను అని దేవుడు వాళ్ళని త్రిప్పి ఏ మార్గంలో అయితే వచ్చినారో అదే మార్గంలో తిరిగి వాళ్ళని తిప్పినట్లుగా లేఖనాలలో చూస్తున్నాం. 40 years దే వాండర్డ్. ఎందుకు అంటే 40 డేస్ మీరు వెళ్ళి చూసొచ్చిందని నమ్మలేదు వాళ్ళు. అక్కడ ఒక మంచి విషయాన్ని మనం చూస్తాం. ఈ 40 years వీళ్ళను దేవుడు ఎలా తీసుకొని వెళ్ళినాడో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 2వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, దేవుడు మిమ్మల్ని ఈ 40 సంవత్సరాలు ఎలా తీసుకొని వెళ్ళినారో మీరు ఎరుగుదురు. మిమ్మల్ని దేవుడు తగ్గించడానికి ఏం చేసినాడంటే మిమ్మల్ని పరిశోధించినాడు, టెస్ట్ చేసినాడు. మీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, దేవుడు తెలియక కాదు, వాళ్ళకు చూపించడానికి, వాళ్ళ హృదయాలు దేవుని ఎదుట ఎలాగున్నాయో చూపించడానికి దేవుడు వాళ్ళని తగ్గించినాడు, లేకపోతే వాళ్ళని పరిశోధించినాడు, టెస్ట్ చేసినాడు. ఎలా టెస్ట్ చేసినాడు? 3వ వచనం చూడండి. దేవుడు మీకు ఆహారము కొన్ని సమయాలలో ఇవ్వకుండా, తర్వాత మన్నాతో పోషించినాడు. కొన్నిసార్లు నీరు ఇవ్వకుండా తర్వాత నీటినిచ్చినాడు. అంటే వీళ్ళని టెస్ట్ చేస్తూ వాళ్ళ హృదయము దేవునికి నమ్మకంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశోధిస్తూ వాళ్ళని టెస్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఒక మాట అంటాడు, మీకు టెస్ట్ చేసి మీరు దేవుని మాట ప్రకారం బ్రతుకుతారా లేదా అని దేవుడు మిమ్మల్ని పరిశోధించాను అని ఈ మాట అంటాడు. మనిషి రొట్టె వలన మాత్రమే బ్రతకడు కానీ దేవుడి నోట్లోంచి వచ్చి ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడని దేవుడు సెలవిచ్చినాడు. అక్కడ గమనించండి. ఇప్పుడు వీళ్ళంతా తిరుగులాడేది ఎక్కడ? అరణ్యంలో, విల్డర్నెస్. అరణ్యం అంటే ఒకటి ఇసుక అది కాదు, ఎడారి కాదు. డెజర్ట్ వేరు, విల్డర్నెస్ వేరు. విల్డర్నెస్లో నీకు చెట్లు తక్కువ ఉంటాయి, కొన్ని కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. దేవుడు 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలో తీసుకొని వెళ్ళినారు. గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎక్కడికి తీసుకొని వెళ్ళబడ్డాడు తెలుసా?
అదే అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు. అక్కడ సాతాను వచ్చి నిలబడి ఈ యొక్క రొట్టెను, ఈ యొక్క రాయిని రొట్టెగా చేసుకొని తిను అన్నప్పుడు అక్కడ ఫెయిల్ అయినారు వాళ్ళు. ఎవరు? అరణ్యంలో దేవుని మాట ప్రకారము బ్రతకకుండా ఆ మానవులు, ఆ పితరులు ఫెయిల్ అయినారు. కానీ మానవుడిగా వచ్చిన దేవుడు ఆయన అరణ్యంలో నిలబడి బ్రతకగలడు అని ఉపవాసం ఉండి, తిండి లేకుండా, ఆహారం లేకుండా ఆయన ఉండి దేవుని మాట ప్రకారం బ్రతకగలడు అని ఆయన ఉపవాస ప్రార్థనలో చూపించినాడు. దేవుని బిడ్డలారా, చాలా ప్యారలల్స్ మనం చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఒక ప్రశ్న మనకు రావచ్చు. ఇప్పుడు మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనానికి వెళ్తే అక్కడ మనం చూస్తాము, తను బాప్తిజము పొందిన వెంటనే, నీటి బాప్తిజం పొందిన వెంటనే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు, శోధించబడ్డానికి అని ఉంటుంది. మీరు మార్కు సువార్తను, మత్తయి సువార్తను మీరు మంచిగా చూసుకున్నట్లయితే, జీసస్ వాజ్ లెడ్ ఇన్ టు ద విల్డర్నెస్ టు బి టెంప్టెడ్ బై డెవిల్. సాతాను చేత శోధించబడ్డానికే పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ మనకు యేసు ప్రభు యొక్క జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం ఏంటిదంటే, హీ వాజ్ టెస్టెడ్ ఇన్ ద విల్డర్నెస్. ఆయన మన కోసము ఒక ప్రతినిధిగా వచ్చినాడు. హీ కేమ్ యాజ్ ఆర్ రిప్రజెంటేటివ్. మానవులకు ప్రతిగా, మానవుల కోసము ప్రాణం పెట్టడానికి ఒక ప్రతినిధిగా ఆయన ఈ భూమిపైకి ఆయన వచ్చినాడు. వచ్చిన వ్యక్తి ఆ ప్రతినిధిగా ఎలాగుండాలో, మాదిరిగా ఎలాగుండాలనో ఆయన అరణ్యంలో చూపిస్తున్నాడు. ఒక మనిషి దేవుని మాటను బట్టి బ్రతకగలుగుతాడా లేదా, ఆహారం లేకుండా బ్రతకగలుగుతాడా లేదా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ బ్రతకగలుగుతాడా లేదా అనే విషయము ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన చూపించగలిగినాడు. ఆయన ఉపవాసంలో మనకున్న ఉపవాసంలో తేడా ఏంటిదంటే, ఆయన పాపం లేనివాడు, కానీ పాపము చేయడానికి ఆ శోధకుడు వచ్చినాడు. కానీ మనం పాపంలో పుట్టిన వాళ్ళము, పాపంలో పెరిగిన వారము. మనం ఉపవాస ప్రార్థనలో వెళ్ళినప్పుడు మన పాపాల్ని మనం చూసుకొని మనం సరిదిద్దుకోగలుగుతాము. రెండోది, పాపం చేయడానికి సాతాను వస్తే జయించగలుగుతాం. కానీ యేసు ప్రభు వారు ఆయన లోపల పాపంను జయించడానికి ఉపవాసం అక్కడ లేడు. పరిశుద్ధుడు, పాపము చేయలేదు. కానీ పాపము చేస్తే ఒకవేళ ఆయన మిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఆయన ఒక ప్రతినిధిగా, ఒక రిప్రజెంటేటివ్గా ప్రాణం పెట్టలేడు. మచ్చ, దాగు, కలంకం లేని ఆ గొర్రె పిల్ల ఏ రీతిగా అయితే వధించబడాలనో, ఈయనలో అటువంటి మచ్చ, కలంకము, దాగు లేకుండా ఆయన బలి అర్పించాలి, మనల్ని విడిపించాలి అంటే. కాబట్టి మీరు గమనించండి, జీసస్ was taken into the wilderness to be tempted by devil. ఉపవాసం అనేది అది ఏమాత్రము కంఫర్టబుల్ థింగ్ కాదు. తిండి మానేసేయాలి, మన సుఖవంతమైన జీవితాన్ని పక్కన పెట్టాలి, మన శరీరానికి కొద్ది కష్టమే. కానీ దేవునితో సహవాసం చేయడానికి ఎవరైతే ఉపవాసం ఉంటారో, దేవునికి దగ్గరికి రావడానికి, దేవుని తెలుసుకోవడానికి, దేవునితో అనుభవాలు పొందుకోవడానికి ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే ఉపవాసం ఉండి వెతుకుతారో వారికి కష్టతరమైంది కాదు, వారికి చాలా సంతోషకరమైంది. ఏంటి? ఉపవాసం. తిండి కంటే ప్రాముఖ్యమైనది దేవుడు, దేవుని మాటలు, దేవుని ప్రత్యక్షతలు.
కాబట్టి దేవుని పైన ఆధ్యాత్మికంగా ఒక మంచి గురి కలిగి స్పిరిచువల్గా ఎవరైతే దేవుణ్ణి ఉపవాసంలో వెతుకుతారో వాళ్ళ ఆత్మకు అది బలము. శరీరానికి కష్టమే కానీ ఆత్మకు ఎంతో బలము. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో నేర్చుకోవలసిన మొదటి విషయము ఏంటంటే he was willing to be tested, to be proved that he is a right representative for the whole mankind. మొదటి మానవుడు శోధకుడు వచ్చి నిలబడినప్పుడు పడిపోయినాడు. పాపాన్ని ఆదాము అందరికీ తీసుకొని వచ్చినాడు. ఆమేన్. ఈ రెండో మానవుడిగా, రెండో ఆదాముగా యేసు ప్రభు వచ్చి ఈయన జయించకపోతే మన ప్రతినిధి కాలేడు, మన పాపాల కోసం చలించలేడు. ఈయన నిలుచొని అక్కడ ఓడిపోయిన వాడు ఎలా ఓడిపోయినాడో అదే స్థానంలో ఈయన గెలిచి చూపెట్టాలి. మనకు ప్రశ్న రావచ్చు, యేసు ప్రభుకు అధికారం ఉందా? ఉంది. శక్తి ఉందా? ఉంది. వాడు సాతాను కూడా వచ్చి అక్కడ నిలబడినప్పుడు వాడు ఒక మాట చెప్పేసి ఎలగొట్టచ్చా? ఎలగొట్టచ్చు. కానీ ఎందుకు అక్కడ సంభాషణ మనం చూస్తూ ఉన్నాము? ఆయన వాక్యం తీసుకొస్తుంటే ఈయన వాక్యంతో ఎందుకు మాట్లాడుతున్నాం? అక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఉంది. సాతాను వాడిని జయించాలి అంటే, సాతాను యొక్క పట్టును విరగొట్టాలి అంటే కేవలము నడు సాతానా ఇక్కడి నుంచి, నడు సాతానా అంటే సరిపోదు. అది అనడానికి కూడా ఆత్మీయమైన శక్తి ఉండాలి, అభిషేకం ఉండాలి, దానికి తగ్గట్టు విశ్వాసం ఉండాలి. కానీ యేసు ప్రభుకు అవన్నీ ఉన్నప్పటికీ ఆయన మాట్లాడుతుంటే ఏ మాటలు వాడిని వెళ్ళగొట్టగలవో అవే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనమందరము అర్థం చేసుకోవాలి. హీ వాజ్ టెస్టెడ్. ఆయన పరీక్షించబడినప్పటికీ ఆ పరీక్షలో మీరు చూడండి, ఆహార విషయంలో పడిపోలేదు. దేవుని నోటి మాట ద్వారా బ్రతకాలని చెప్పినాడు. నిన్ను కింద పడేసుకో, పైనుంచి కింద పడేసుకో, దేవదూతల నుంచి పైకి లేవనెత్తుతారంటే అక్కడ ఆయన దేవుని పరిశోధించద్దు అన్నాడు. తర్వాత నన్ను ఆరాధించు, నీకు అన్ని లోకంలోనే అన్ని నీకు ఇస్తా, కావాల్సిన అన్ని నీకు ఇస్తా, మహిమ నీకు ఇస్తా, ఘనత నీకు ఇస్తా, నన్ను ఆరాధించు అంటే దేవునికి తప్ప ఎవరిని చూడండి. అక్కడ సాతానుకి ఏమర్థమైందంటే ఈ యేసు పైన మొదటి ఆదాం పైన పట్టు ఉండే కానీ ఈ రెండో ఆదాం పైన పట్టు, ఆయన అక్కడ మాట తప్పినాడు, ఈయన మాట పైన కట్టుబడి ఉన్నాడు. ఆయనతో ఆదాముతో సాతాను వచ్చి మాట్లాడినప్పుడు దేవుని మాటల విషయంలో పడిపోయినాడు. కానీ ఈ రెండో ఆదాము మన కోసం వచ్చినప్పుడు అదే మాటకు కట్టుబడి లేదు అని మాటతోనే జవాబిచ్చినాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో సాతాన్ని మనం జయించాలి అంటే కొన్ని సందర్భాల్లో వాడిని వెలగొట్టేది ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాడు మనల్ని మోసం చేయడానికి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే సత్యవాక్కులను తీసుకొని కాదు దేవుని మాటలు ఇలా చెప్తున్నాయి అని చెప్పే లోపల వాడు కదిలిపోతాడు, ఉండలేడు వాడు అక్కడ. ఎప్పుడైతే దేవుని మాటలు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తాయో వాడు అక్కడ ఉండలేడు. దేవుని మాటలు మనల్ని కంట్రోల్ చేయడం అంటే దేవుడు మనల్ని కంట్రోల్ చేయడం. ఎప్పుడైతే దేవుని మాటలు మనల్ని నడిపిస్తూ ఉంటాయో, దేవుని మాటలు బట్టి మనం బ్రతుకుతామో, వాడి మాటలు పనిచేయవు, వాడు మోసాలు పనిచేయవు, వాడు ఉండలేడు, తాకలేడు, మనల్ని పడవేయలేడు. గమనించండి, అక్కడ యేసు ప్రభు వారు ఏం చేసినాడండి? వాడిని జయించినాడు.
జయించిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు వారు తిరిగి వచ్చి ఈ సాతాను చేత పీడించబడుతున్న వారందరినీ విడిపించుకుంటా వెళ్ళినారు. ఒక మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 యోహాను 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాము, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? సాతాను యొక్క క్రియలను నాశనము చేయుటకై ఆయన వచ్చినాడు. దేవుడు పరీక్షిస్తాడా? పరీక్షిస్తాడు. ఇప్పుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరీక్షిస్తాడా? ఏదైనా గొప్ప కార్యము చేయకముందు, ఏదైనా గొప్పది మనకి ఇవ్వకముందు, ఏదైనా గొప్ప బాధ్యత ఇవ్వకముందు దేవుడు మనల్ని పరీక్షిస్తాడా? ఒక దాసుడు వాక్యం చెప్పేటప్పుడు నేను విన్నాను, దేవుడు గొప్ప బాధ్యతలను మానవునికి పరీక్షించకుండా ఇవ్వడంట. గాడ్ నెవర్ గివ్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్ వితౌట్ ఫస్ట్ టెస్టింగ్ దట్ మ్యాన్. ఆయన అప్రూవ్డ్ మ్యానా కాదా? ఆమోదము పొందినవాడా కాదా? దేవుడు ఇవ్వడు. ఇక్కడ యేసు ప్రభు విషయంలో మనం చూస్తున్నాము, పరీక్షించబడుతున్నాడు. యోబు గురించి మనకు తెలుసు కదా. యోబు ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయకముందు పరీక్షించినాడు. కొన్నిసార్లు దేవుడు సాతాన్ని వాడుకుంటాడు. మనల్ని పరీక్షించడానికి సాతాన్ని దేవుడు వాడుకుంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు, యోబు దగ్గరికి వచ్చినాడు. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి 32వ వచనాన్ని మనం చూసినట్లయితే వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు. ఎవరిని? దులిపి పారేయడానికి పేతుర్ని. సాతాను వచ్చి నన్ను పర్మిషన్ అడిగినాడనేసి యేసు ప్రభు చెప్తున్నాడు. సాతాను ఎవరి దగ్గరికి వచ్చినారు? యేసు ప్రభు. ఏమని పర్మిషన్ అడుగుతున్నాడు అక్కడ? పేతుర్ని దులిపేయడానికి. తర్వాత సందర్భం మనకు తెలుసు, ఎలా దులిపేసినాడో. కానీ నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్తాడు. హల్లెలూయా. పేతురు కోసము ప్రార్థన చేసినాడు, నిలబడాలని. దులిపే కార్యక్రమం అయినప్పటికీ నిలబడాలని ప్రార్థన చేసినాడు. కానీ దులిపే కార్యక్రమం మాత్రం జరిగింది అక్కడ. ఏంటది? ఈ రాత్రే నువ్వు నన్ను తృణీకరిస్తావు. ఈ రాత్రే కోడి 3 సార్లు కుయ్యకముందే నువ్వు నన్ను తృణీకరిస్తావు. మీరు గమనించండి, ఆయన అడుగడుగున యేసు ప్రభు నాకు తెలియదు, యేసు ప్రభువా ఆయన ఎవరు అని ఒక స్టేజ్లో తనకు తాను శాపనార్థాలు కూడా పలికినాడు ఆయన. హీ యూజ్ కర్స్ఫుల్ లాంగ్వేజ్ అపాన్ హిమ్సెల్ఫ్ టు డినై జీసస్ క్రైస్ట్. దాని తర్వాత ఒక మంచి వచనం మనం చూస్తాము. ఇవన్నీ యేసు ప్రభు చెప్పినట్లుగా అక్కడ జరిగినప్పుడు పేతురు బిగ్గరగా ఏడ్చి పశ్చాత్తాపపడెను. హీ వెప్ట్ బిట్టర్లీ అని మనము చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇన్ ద టెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో పరీక్షలు తప్పవు. ఇది కరోనా కాలంలో ఏదో పరీక్షలు లేకుండా కొంతమందికి ప్రమోషన్లు జరిగినాయి, కానీ జీవితము అటువంటిది కాదు. దేవుని యొక్క కార్యాలు యేసు ప్రభు ద్వారా ఈ భూమి పైన జరగక ముందు దేవుడు యేసు ప్రభువును పరీక్షించినాడు. సాతానికి అవకాశం ఇచ్చినాడు, పో. మనకు మార్కు సువార్తలో మీరు చూడండి, మత్తయి సువార్తలో ఆయన ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత సాతాను వచ్చినట్లుగా మనం చూస్తాము. కానీ మార్కు సువార్తలో మీరు చూడండి, 1వ అధ్యాయము 12-13 వచనంలో ఈ 40 దినాలు శోధించబడినట్లుగా చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి? హీ వాస్ టెస్టెడ్ ఆల్ 40 days అండ్ హీ వాస్ టెస్టెడ్ ద లాస్ట్ డే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుని కోసము నిలబడాలనుకుంటున్నారు?
ప్రశ్న అర్థం కాలేదా, లేకపోతే ఇతనికి బలం సరిపోవట్లేదా? ఎంతమంది దేవుని కోసము గొప్పగా, ఆయనకు మహిమార్థంగా, ఆయన ఘనత కోసము బ్రతకాలనుకుంటున్నారు? మీరందరూ పరీక్షించబడతారు. You will all will be tested. Sometimes God might even use the devil to test you, whether you will be faithful to him or not. ఆయనకు నమ్మకంగా ఉంటారా లేదా అనేది సాతానుకు కూడా పర్మిషన్ ఇచ్చి దేవుడు మిమ్మలను పరీక్షించవచ్చు. నువ్వు ఆయనకు నమ్మకస్తుడువా కాదా? నువ్వు నిజంగా ఆయన ప్రతినిధిగా నువ్వు బ్రతుకుతావా లేదా? దేవుని బిడ్డలారా, ఫాస్టింగ్, ఈ ఉపవాస ప్రార్థనలో ఏ టైంలో చాలా తీవ్రంగా సాతాను అటాక్ చేయడానికి వచ్చినాడంటే, శారీరకంగా యేసుప్రభు చాలా వీకెస్ట్ టైం అన్నమాట. చాలా బలహీనంగా ఉన్న టైంలో, వీకెస్ట్ మూమెంట్లో హీ కమ్స్ విత్ ద టెంప్టేషన్. యేసుప్రభు కూడా ఆ టైంలో ఆ యొక్క శోధన చేయడానికి శోధకుడు వచ్చి నిలబడినట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? జయించే జీవితము ఎలా మనం పొందుకోవాలో ఈ యేసు ప్రభు యొక్క ఉపవాసము ద్వారా, యేసు ప్రభు ఉపవాసములో ఎలా దేవునిపైన ఆధారపడడం ద్వారా, దేవుని మాటలపైన ఎలా ఆయన కట్టుబడి ఉండి, లేదు ఇది సాధ్యము అని ఎలా చూపించినాడు ఒక ప్రతినిధిగా, మన జీవితంలో కూడా జయించడము సాధ్యమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, ఉపవాసంలో పోయి శోధన ఎదుర్కోవడము అది రెండో వంతు, సెకండ్ పార్ట్. కానీ ఆల్రెడీ శోధించబడుతున్న వారు ఉన్నారు, శోధించబడి పడిపోయిన వాళ్ళు ఉంటున్నారు, శోధనకు లొంగి పాపపు జీవితం జీవిస్తున్న వారు ఉన్నారు, రహస్యపు జీవితాలు జీవించేవారు ఉన్నారు. అందుకోసమే యేసు ప్రభు ఉపవాసానికి మనకున్న ఉపవాసానికి తేడా ఏంటిదంటే, ఆయన ఉపవాసంలో వెళ్ళిన తర్వాత ఆయన శోధించబడ్డాడు, పాపం చేయడానికి శోధించబడ్డాడు. దేవుని బిడ్డలారా, పాపులుగా బ్రతుకుతున్న మనము ఆల్రెడీ ఆ పాపం నుంచి విడుదల పొందడానికి తగ్గించుకొని ఆయన ముఖమును ఉపవాసంలో ఎత్తుకోవలసిన అవసరం ఉంది. ఉపవాసంలో పోయి ఉపవాసం ఆపివేయడానికి వచ్చే శోధన వేరు, ఉపవాసంలో పడవేయడం వేరు. కానీ ఉపవాసంలో మనల్ని మనం కట్టుకోవడానికి తగ్గించుకొని, మన పొరపాట్లను తెలుసుకొని, ఆయన దగ్గర క్షమాపణ అడుగుతూ సరిదిద్దుకుంటూ చేసే ప్రార్థన వేరు. సంఘానికి, దేవుని బిడ్డలకు కావలసిన విషయం ఏంటి తెలుసా? హ్యూమిలిటీ టు కన్ఫెస్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దేర్ లైఫ్. ఏదైతే సరిగా లేదో, ఏదైతే సరి చేసుకోవాలో, ఏదైతే దేవుని దృష్టిలో మహిమకరంగా లేదో, సిగ్గుకరంగా ఉందో, దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనం వాడుకోవచ్చు. ఎందుకంటే శోధనలలో పడిపోయిన వాళ్ళ మనము. మీరు గమనించండి, ఏ వ్యక్తులైతే నా జీవితంలో లోటు ఉంది ప్రభువా, ఆ లోటును నేను తెలుసుకోవడానికి, నీతో గడపడానికి నేను ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను, ఉపవాసంలో ఉండాలనుకుంటున్నాను. మీరు గమనించండి, ఎవరైతే వాళ్ళ లోపలున్న లోటును సరిదిద్దుకొని దేవునితో చక్కగా నిలబడడానికి ఆశపడతారో, ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన ముఖము వెతికినప్పుడు ఈ శరీర సంబంధమైన ఆ బలమును దేవుడు తాకి, ఏవైతే మనం జయించలేకపోతున్నామో జయించడానికి ఆయన శక్తిని మనకిస్తాడు. హల్లెలూయా.
ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ టు సీ హూ వి ఆర్. మనం ఎటువంటి వారము, ఎలా నిలబడాలను. చాలామంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడరు. మనం ఎటువంటి తత్వం కలిగిన వారం అంటే ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ ఏమో మనం ఎటువంటి వాళ్ళమో చూసుకోవడానికి ఇష్టపడము. ఎటువంటి వాళ్ళమో ఒకవేళ ఎవరైనా చూపించడానికి ప్రయత్నం చేసినా కానీ కూడా సమర్థించుకునే తత్వం కలిగిన వాళ్ళం. మాటలతో అటేస్తాము, ఇటేస్తాము, అన్నేస్తాము, కానీ సమర్థించుకుంటాము, సరిదిద్దుకోము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉపవాసంలో వెళ్ళి శోధించబడ్డాడు, కానీ ఆల్రెడీ శోధనలలో పడిపోయి పాపంలో పడిపోయిన మనం కూడా ఆయన వలె మన తిండిని, ఆహారాన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధికి మనం వెళ్ళినట్లయితే మనకు ఏదైతే శోధించబడుతున్నామో దాని నుంచి జయం పొందుకోవచ్చు. ఆయన శోధకుడు వచ్చి నిలబడినా కానీ కూడా ఆ శోధకుడిని మనం జయించుకోవచ్చు. అందుకోసం యేసుప్రభు అన్నాడు, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత నా వాళ్ళు ఉపవాసం ఉంటారు. మీరు మత్తయి సువార్తలో మీరు చూడండి, అక్కడ వేషధారులను సంబోధిస్తున్నాడు. వేషధారులు ఎవరు? ఎలా ప్రార్థన చేస్తున్నారో ప్రజల యొక్క మెప్పింపును పొందడానికి ఆ మార్కెట్ ప్లేసెస్లో కానీ ఆ సమాజ మందిరంలో కానీ బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువో లోతో మంచి గొప్ప అంటే అందరు విన్నోళ్ళందరూ ఏమంటే, అరే అయ్యగారు మీరు ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నారండి, చక్కగా ప్రార్థన, మీరు మంచి ప్రార్థన అంటే మనుషుల మెప్పింపును పొందుకోవడానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనుషుల మెప్పింపును పొందుకోవడానికి ఈ చేత్తోలు ఇవ్వాలా, 10 మందికి చెప్పుకోవాలా. మనుషులను మెప్పించడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉన్నట్టుగా అందరి దగ్గర ఇట్లా ఏమైంది బ్రదర్, ఫాస్ట్, అమ్మా ఫాస్టింగ్ ఉంటున్నావా, వెరీ గుడ్ అంటే అక్కడ ఆ వేషధారణ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మీరు గమనించండి, వెన్ యూ ప్రే, ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఏమంటాడంటే ఇలా ప్రార్థన చేయకండి, వేషధారులాగా మీరు ప్రార్థన చేయకండి. తర్వాత సొల్యూషన్ ఏమిస్తున్నాడు? అట్లా కాదు, ఇట్లా ప్రార్థన చేయండి, గదిలోకి వెళ్ళండి, మూసుకోండి, ఏం ప్రార్థన చేస్తున్నా ఎవరికి తెలియకుండా తండ్రిని అడగండి. అప్పుడు మీరు ఏదో అడుగుతున్నాడో తండ్రి మీకు కార్యాలు చేస్తాడు. ఆయన చూడాలని ప్రార్థన చేయండి కానీ అందరూ మెచ్చుకోవాలా అన్నట్టుగా, మనుషులు గుర్తించాలా, మనుషులు పొగడాలా, మనుషులు ఎత్తేయాలని ప్రార్థన. అదే కాంటెక్స్లో కిందకు వచ్చినప్పుడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండకండి. ఏమంటున్నాడని ప్రార్థన గురించి ఎలా చెప్పినాడో, విశ్వాసులు ఎలా ప్రార్థన ఖచ్చితంగా చేయాలో అదే మాదిరిగా కింద మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇట్లా ఉండకండి, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండండి, మంచిగా నీట్గా ఉండండి, 10 మందికి కనిపించేటట్టుగా బయట పబ్లిసిటీ చేయకండి. మీరు తగ్గించుకోవడము దేవుడు చూసి ఆయన దీవించేటట్టుగా ఆయనకు కనబడేటట్టుగా ఉండండి, కానీ మనుషులకు గొప్పగా కనిపించేటట్టుగా ఉపవాసము ఉండకండి. ఎంత ప్రార్థన అవసరమో ప్రార్థన చేయాలంటున్నాడు, అదే టోన్లో అదే ఎంఫసిస్ ఉపవాసంలో పెడుతున్నాడు. కానీ ఈ దినాలలో సంఘాలలో మీరు చూడండి, అన్నీ ఉంటాయి కానీ ప్రార్థన ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థనలో దేవుడిని వెతుకారు. ఒకవేళ ప్రార్థన చేసినా కానీ ఆచారపరమైన ప్రార్థన, దేవుని కలుసుకునే ప్రార్థన కాదు, దేవుని అనుభవించే ప్రార్థన కాదు, దేవుని ఇష్టపడి వెతికే ప్రార్థన కాదు, ఆచారపరంగా ప్రార్థన చేయాలి. సంఘం కూడుకున్నప్పుడు ఆచారపరమైన ప్రార్థన, గది దాటని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంత అవసరమో ఆ ప్రార్థనకు తగ్గట్టుగా ఉపవాస ప్రార్థన కూడా అంత అవసరమని యేసుప్రభు చెప్పినాడు. తింటూనే ఉంటాము కానీ తిండి, ఆహారాలు, సుఖం కూడా
పక్కన పెట్టి మన బ్రతుకులను కట్టుకోవడానికి, బాగు చేసుకోవడానికి, పాపమును దూరపరచుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి, కట్టబడ్డానికి దేవుని పాదాల దగ్గర కూడా తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పాత నిబంధన అంతా మీరు చూడండి, ఎంతమంది అయితే ఉపవాసం చేసినారో, ఉపవాసంలో బూడిద జల్లుకొని గోనె సంచి ధరించుకొని వాళ్ళ పాపాల కోసము వాళ్ళు ప్రార్థన చేసి, దానియేలు అట్లా ప్రార్థన చేసినాడు, నెహెమ్యా అట్లా ప్రార్థన చేసినాడు, యెహెజ్కేలు అట్లా ప్రార్థన చేసినాడు. ఆ ఉపవాసం అనేది ప్రత్యేకంగా ఎక్కడ వాడేవాళ్ళంటే, మేము ఇది తప్పు చేసినాం ప్రభువా, మేము ఇక్కడ పొరపాటు చేసినాం ప్రభువా, నీ మాట మేము వినలేదు, ఈ శిక్ష మేము అనుభవించినాము, మమ్మల్ని క్షమించు ప్రభువా, మీ దయ చూపించు ప్రభువా అని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. దేవుని బిడ్డలారా, ఈ దినము సంఘము ఎందుకు కడగబడట్లేదు అంటే, సంఘము ఎందుకు నిర్మాణము చేయబడట్లేదు అంటే, వాళ్ళు ఎలాగున్నారో చూసుకోవడం మానేసినారు. సరిగా ఎలా బ్రతుకుతారండి, ఎలా కట్టుకుంటారు? నేను ఎట్లున్నానో నన్ను నేను చూసుకుంటే, అయ్యో ఇంత రోతగా ఉన్నానా? ఏం చేస్తారండి? బయటకు పోయి బాగా తిరిగి ఎండలో ఇంటికి వచ్చిన తర్వాత అద్దం దగ్గర నిలబడి, ఇంత మురికిగా ఉన్నాను, రోతగా ఉన్నానని బాత్రూమ్కి వెళ్ళి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి శుభ్రంగా బయటకు వస్తాం కదా. శుభ్రంగా ఉంటున్నామా మనం? శుభ్రం చేసుకుంటున్నామా మనము? దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ ఫాస్ట్ అని అనలే, ఇఫ్ యూ ప్రే అని చెప్పలే, వెన్ యూ ప్రే అన్నాడు. అంటే ఖచ్చితంగా ప్రార్థించాల్సిందే. మీకు అవసరమైతే తోస్తే ప్రార్థించండి అని చెప్పలే, మీరు ప్రార్థించినప్పుడు అన్నాడు. మీకు తోచినప్పుడు ఉపవాసం ఉండండి అని చెప్పలే, ఉపవాసం ఉన్నప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి, నేను చనిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నా వాళ్ళు ఉపవాసం ఉంటారు, వెతుకుతారు, ప్రార్థిస్తారు. హల్లెలూయా. ఒకటి ఉపవాస ప్రార్థనలో మనం ఏంటో మనం చూసుకోవచ్చు. ఈ ఉపవాస ప్రార్థనలో దేనికి సమీపించాలో దానికి సమీపించవచ్చు, ఏది పొందుకోవాలో పొందుకోవచ్చు. దేవుని కోసము ఒక ఘనమైన పాత్రగా మనము నిలబడచ్చు. రెండోది మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఆత్మచేత కొనిపోబడి, ఏంటిదండి? ఆత్మచేత కొనిపోబడ్డాడు, శోధించబడ్డాడు. తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయానికి మనం వెళ్దాం. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ఉపవాసం ఉండి ఉపవాసం ముగించిన తర్వాత యేసు ప్రభువారు ఆత్మ బలముతో, పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హీ రిటర్న్ టు గ్యాలిలీ. అందుకోసము యేసు ప్రభు ఎక్కడెక్కడ కదులుతున్నాడో అక్కడ ఏం జరుగుతుంది? పవర్ కనబడతా ఉంది. దయ్యాలు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. శక్తివంతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. బంధకాలు తెగిపోతున్నాయి. నిస్పృహలో ఉన్నవారు లేపబడుతున్నారు. చీకట్లో ఉన్నవారు వెలుతురులోనికి వస్తూ ఉన్నారు. పడిపోయిన వారిని లేపుతున్నాడు. రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. అద్భుతంగా శక్తితో కదులుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి వచ్చినాడు. వెన్ హీ హ్యాస్ ప్రూవన్ హిమ్సెల్ఫ్ టు బి విక్టోరియస్, ఆయన జయించిన వాడుగా ఎలా వస్తున్నాడండి? దేవుని ఆత్మ పూర్ణంతో వస్తున్నాడు, శక్తితో వస్తూ ఉంటున్నాడు. అందుకోసమే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము
38వ వచనంలో ఆ కొర్నేలి సందర్భంలో ఆ పేతురు గారు చెప్తూ ఈ మాటలు అంటూ ఉన్నారు, ఆ తండ్రి అయిన దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితో అభిషేకించను. అందుకోసమే ఆయన వచ్చి ఏం చేసినాడండి? అపవాది చేత పీడించబడుతున్న వారిని స్వస్థపరచుచు మంచి చేయిచు సంచరించను అని ఉంటుంది అక్కడ. దేవుని బిడ్డలారా, ఆత్మతో నింపబడ్డము, ఆత్మ శక్తిని కలిగి ముందుకు సాగడంలో రెండు వేరే వేరే విషయాలు. గాడ్ గివ్స్ హిస్ స్పిరిట్, దేవుడు మనకు ఆత్మనిస్తాడు, కానీ ఆత్మ శక్తిని పొందుకొని ఎప్పుడైతే మనం కదులుతామో ప్రజలు విడిపించబడడం స్టార్ట్ అవుతాం. వాళ్ళ బంధకాలు తెగిపోవడము స్టార్ట్ అవుతాయి. వాళ్ళ చీకటి నుంచి విడిపించబడ్డము మొదలవుతుంది. యేసు ప్రభు ఆత్మ పూర్ణుడై వచ్చి సమాజ మందిరంలో నిలుచొని మొట్టమొదటిగా ఆయన పలికిన మాటలు ఏంటి? యెషయా పుస్తకం తీసుకొని తెరిచి ఏమంటాడు తెలుసా? దేవుని ఆత్మ నా పైన ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై, చెరలో ఉన్నవారిని విడుదల కార్యక్రమం అన్నమాట. బందీలుగా ఉన్నవారిని విడిపించుటకై, చీకట్లో ఉన్నవారిని విడిపించుటకై దేవుని ఆత్మ నా పైన ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. మీరు గమనిస్తున్నారా? ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం కలిగి ఆయన ఇస్తున్న శక్తిని మనం పొందుకుంటామో సువార్త వ్యాప్తి చెందుతుంది. బందీలుగా ఉన్నవారు విడిపించబడతారు, రోగులు నయమవుతారు, వ్యాధిగ్రస్తులు బాగవుతారు, దయ్యములు పట్టిన వారు విడుదల పొందుతారు. ఎందుకంటే గాడ్ గివ్స్ దట్ పవర్ టు హిస్ పీపుల్. ఆయన ప్రతినిధికి ఇచ్చినాడు. ఎవరా ప్రతినిధి? యేసు ప్రభు. ఇప్పుడు ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అది తన శిష్యులకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, వెంబడించే వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకోసమే అన్నాడు, నాయందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయి కార్యములు చేయడమే కాదు కానీ నాకంటే గొప్ప కార్యాలు తర్వాత అనుకుందాం. అట్లీస్ట్ ఆయన చేసినట్లన్న కార్యాలు నమ్మినవాడు చేస్తాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగును అన్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, శక్తి లేకున్నప్పటికీ శక్తి ఉన్నట్టుగా నటించదు. ఒప్పుకోవాలి, దేవుని పాదాల దగ్గరికి పోవాలి. ప్రభువా ఉపవాసించాలా, నింపు ప్రభువా, నన్ను విడిపించినావు, నన్ను బాగు చేసినావు, నా ద్వారా అనేకులను బాగు చేయి, అనేకులను తాకు, అనేకులను నిలబెట్టుకో, నీ శక్తితో కార్యములు చేయి అని ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఆయన మాటలు నమ్మి ఉపవాసంలో మనం ప్రవేశిస్తామో దేవుడు తప్పకుండా ఆ ఉపవాస ప్రార్థనలో అన్నీ మానుకొని త్యాగము చేసి ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు ఆ ప్రార్థన విని ఆయన శక్తితో నింపుతాడు. హల్లెలూయా. ఏదో సంఘంలో ప్రకటించబడింది ఉపవాసం ఉందాము, అందరూ ఉంటున్నారు కదా నేను కూడా ఉంటాను కాదు. నీ ఉపవాసంలో నీవు ఎవరో ఎత్తుక్కోవాలి, ఎక్కడ పడిపోయినావో ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది, ఎట చేరాలో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఏది పొందుకోవాలో అది ఎత్తుకోవాల్సిన అవసరత ఉంది. యు డోంట్ సీక్ గాడ్ ఫర్ దీస్ థింగ్స్. రెండోది, యేసుప్రభు ఉపవాసంలో మనం చూస్తున్న విషయం ఏంటిదండి? ఆత్మతో శోధించబడ్డానికి కొనిపోబడ్డాడు, కానీ ఉపవాసం అయిన తర్వాత ఆయన ఎలా వస్తున్నాడండి? ఆత్మ బలముతో వస్తున్నాడు, ఆత్మ శక్తితో వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అడుగు పెడుతున్నాడో అక్కడ కార్యాలు స్టార్ట్ అయిపోయినాయి. అందుకోసమే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అంటాడు,
నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యములు వెళ్ళగొచ్చినట్లయితే నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యలో వచ్చి ఉన్నది. ఆ సందర్భంలో కొంతమంది ఏమని యేసు ప్రభుకు నింద వేసినారంటే, దయ్యము ఆత్మచేత దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. బెల్జెబూబ్ ఆత్మచేత ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడనే మాట ఆయనకు చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు, సాతాన్ని ధరుముకుంటాడా? ఒక ఇంటి వాళ్ళు ఇంటోళ్ళని ధరుముకుంటారా? ఇల్లు నిలబడుతుందా? సాతాన్ని తరుముకుంటే సాతాన్ రాజ్యం నిలబడుతుందా? లేదు. నేను దేవుని ఆత్మ మూలంగా నేను ఎలాగొట్టినట్లయితే నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యలో వచ్చి ఉన్నది. అక్కడ కూడా ధృవీకరిస్తున్నాడు, నేను ఆయన ఆత్మ మూలంగా ఈ కార్యమును చేస్తూ ఉన్నాను. పవర్. We cannot have power without seeking for that power from on high. దేవుని శక్తిని వెతకకుండా మనం పొందుకోలేము, అనుభవించలేము. మూడోది, యేసుప్రభు జీవితంలో మనం చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ఏ పని కోసమైతే, ఏ మిషన్ కోసమైతే, ఏదైతే ముగించడానికి ఈ లోకంలోకి వచ్చినాడో దానికి కూడా ఆ ఉపవాసము ఆయనకు అవసరమై ఉన్నది. ఫర్ ద టాస్క్ దట్ హీ కేమ్ టు ఫుల్ఫిల్. నాకు తెలియదు దేవుడు యేసుప్రభు ఎంత తగ్గించుకొని సంపూర్ణంగా ఒక మానవుడుగా తండ్రిని వెతికినాడో ఆ 40 దినాలలో ఆయన మిషన్కి సంబంధించింది, ఆ పరిచర్యకి సంబంధించింది ఎన్ని ప్రత్యక్షతలు పొందుకున్నాడో మనకు తెలియదు. హీ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్. ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి. కంప్లీట్గా ఆ మిషన్ దేనికోసమైతే భూమి మీద అడుగుపెట్టినాడో గమనించండి. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు ఏ మూలలో ఉన్నాడో ఎవ్వరు కూడా అర్థం కాలేదు. అంత సామాన్యమైన మనిషిగా బ్రతికినాడు. ఒకసారి ఒక సందర్భంలో ఆయనకి ఎంత జ్ఞానం ఉందో 12 సంవత్సరాల వయసు కలిగినప్పుడు ఆ టెంపుల్లో ఉన్న అధికారులతోటి వాదించినప్పుడు మనం చూస్తాం. తర్వాత ఎక్కడ కూడా యేసుప్రభు అంత జ్ఞానం కలిగిన వాడని ఎక్కడ కూడా మనకు కనబడదు. అందుకోసం యేసుప్రభు తన సొంత గ్రామంలో అద్భుతాలు చేయడానికి, సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆ ప్రజలు అఫెండ్ అయినారంట. ఈయన మాతోనే ఉన్నాడు, ఈ కార్పెంటరు, వాళ్ళ తల్లి మాతోనే ఉంది, ఆ బ్రదర్స్ మాతోనే ఉన్నారు, సహోదరులు కూడా, సిస్టర్స్ కూడా మాతోనే ఉన్నారు. ఈయనకే అంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. దేవుని బిడ్డలారా, ఏ పని కోసమైతే యేసును ఈ భూమిపైన పంపించినాడో ఆ పనికి సంబంధించిన సమస్తము నేను అనుకుంటున్నాను ఆ బాప్తిజం పొందుకొని అరణ్యంలోకి పోయిన తర్వాత అన్ని తేటపరుచుంటాడని నేను భావిస్తున్నాను. ఈరోజు మనం కూడా ఒక పని కోసం నియమించబడిన వాళ్ళం. సంఘంతో కలిసి అన్న రాజ్యంలో ఒక పని కోసం నియమించబడ్డాం. అదే కాకుండా ఒక్కొక్కరు ఇంకా ప్రత్యేకమైన పని కోసం ఏర్పాటు చేయబడతారు, ఎన్నుకోబడతారు. కానీ ఏర్పాటు చేయబడిన వారు, ఎన్నుకోబడిన వారు దేవుని సన్నిధిలోకి పోయి ఆ పనికి సంబంధించింది వెతకనట్లయితే, ఆ పనికి సంబంధించిన డైరెక్షన్ వెతకనట్లయితే, ఆ పనికి సంబంధించిన ప్రత్యక్షతలు వెతకనట్లయితే ఆ పనికి సంబంధించి వాళ్ళు ముందుకు సాగలేరు. నేను అనుకుంటున్నాను జీసస్ ఫౌండ్ ద డైరెక్షన్ ఇన్ దట్ 40 days of fasting for his mission on earth. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 things we see. Jesus was tested. శోధించబడ్డాడు కానీ నిలబడి చూయించినాడు, ఇది సాధ్యము, ఇలా జయించవచ్చు, మీరు కూడా జయించండి, నేను జయించి ఉన్నాను, మీరు కూడా జయించండి. రెండోది, హీ కేమ్ విత్ పవర్, శక్తితో వచ్చినాడు. శక్తి లేకపోతే శక్తి కోసము కనిపెట్టండి, ఉపవాసంలో ఆయన ముఖంను వెతకండి, తప్పకుండా ఆయన నింపుతాడు. ఏదో నోటుకొచ్చిందల్లా ప్రార్థన చేస్తే నింపడు. నమ్మి విశ్వసించి ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థించినట్లయితే తప్పకుండా నీ ప్రార్థనను ఆయన వింటాడు. మూడోది, ఆయన ఏ పని కోసమైతే వచ్చినాడో, ఏ మిషన్ కోసం వచ్చినాడో, ఆ మిషన్కి సంబంధించిన డైరెక్షన్, ఆ ప్రత్యక్షతలన్నీ ఆయన పొందుకొని ఉండొచ్చని నేను నమ్ముతున్నాను. తర్వాత కొన్ని విషయాలు బయలుపరిచి ఉండొచ్చేమో, కానీ ఏ పని కోసమైతే వచ్చినాడో ఆ పని గురించి మాట్లాడకుండా ఆయన పనిలో దిగాడు కదా. హల్లెలూయా. అవన్నీ ఆ ఉపవాస ప్రార్థనలో పొందుకొని ఉండి ఉంటాడని నేను నమ్ముతున్నాను. మనం కూడా ఏ పని కోసమైతే దేవుడి సంఘాన్ని నియమించినాడు, ఏ పని నిమిత్తమైతే ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ పనికి సంబంధించిన క్లారిటీ కానీ, ఆ పనికి సంబంధించిన ప్రత్యక్షతలు కానీ, ఆ పనికి సంబంధించిన డైరెక్షన్ కానీ ఆయన సన్నిధిలో వెళ్ళి ప్రార్థించకుండా, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉండకుండా ఎలా తెలుసుకోగలుగుతాం? హల్లెలూయా. అన్నీ పక్కన పెట్టినప్పుడే కదా. తిండి పక్కన పెట్టాలా, ఆకలిని పక్కన పెట్టాలా, సుఖం పక్కన పెట్టాలా, అన్నిటినీ పక్కన పెట్టి ఈ పనికి సంబంధించి నాతో మాట్లాడు ప్రభు అంటే కదా మాట్లాడేది దేవుడు. అట్లా తగ్గించుకునేది లేదా? కిలోలు తినుంటాం ఇప్పటికీ మనం బాగా. ఎన్ని కోళ్ళు తిన్నావురా నాయన అని అడిగితే కొందరైతే పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ 2-3 ఫార్మ్ హౌజులు తినేసి ఉంటారు. మేకల మండినే తినేసి ఉంటారు. తిని అంటే బిర్యానీ, అంటే ఈ తిండి, ఈ కబాబులు, ఆ తిండి పక్కన పెట్టండి రా బాబు. తిని రోగాలు తెచ్చుకుంటున్నాం మనం. కొన్నిసార్లు తిండి పక్కన పెడితే రోగాలు కూడా పోతాయి, ఆరోగ్యం మంచిగా అవుతుంది. హల్లెలూయా. సంఘము ఏ సీజన్లో అయితే ఉందో దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్. మీకు నేర్పిస్తున్నది ఆ నేర్పించిన తగ్గట్టుగా కట్టుకోండి అని దేవుడు సూటిగా మన ముందు వాక్యాలు పెడతా ఉన్నాడు. డోంట్ నెగ్లెక్ట్. యూ క్యాన్ ప్లే విత్ ఎనీబడి. ఎవరితోనైనా ఆటలాడచ్చు, ఇంటోళ్ళతో ఆటలాడచ్చు, సంఘంతో ఆటలాడచ్చు, సంఘ కాపరితో ఆటలాడచ్చు, చుపాచుపి డ్రామాలు చేయొచ్చు. కానీ గాడ్ హూ ఇస్ వాచింగ్ యూ, ఆయన ఎదుట డ్రామాలు సాగవు, కథలు నడవవు. ఆయన దగ్గర మనం తగ్గించుకోవాల్సిందే, బాగు చేసుకోవాల్సిందే, లేని ఎడల పోగొట్టుకోవాల్సిందే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.